హరి ఓం. ఓం నమో నారాయణాయ నమః. పరమేశ్వర, లోకేశ్వర, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆత్మత్రాణ పరిరక్షణాదరుండవైన ఓ నారాయణ పాహిమాం రక్షమాం రక్ష. గ్రామస్తులందరూ గురువుగారు ఆత్మ మాయమైపోయాడు, ఆ తర్వాత గోపకాంతలు ఏం చేశారు, వారు తమ ఇళ్ళకి వెళ్ళిపోయారా లేదా అని అడిగింది తేజస్సుని. గ్రామస్తులు కూడా అడిగారు. ఏముందమ్మా, ఎప్పుడైతే శ్రీకృష్ణ మాయ భ్రాంతిలో పడి ఆయన మాయారూపాలను నిజమైన కృష్ణుడిగా అనుకుని భ్రమపడి వారు అందులో మునిగి తేలి భౌతిక సుఖాలను, శారీరక ఆనందాలు, అది భౌతిక సుఖాలు అర్థం కాకుండా మైమరచి తన్మయత్వం చెంది తనువును తాము పునర్జీవితము అంటే పుణ్యం జరిపించుకున్నాము. ఎందుకు? పరమాత్ముడితో క్రీడించడము, పరమాత్ముడితో రాసలీలాడము ఇది సామాన్యమైన విషయం కాదు కదా. ఇది మాకు తప్ప ఈ పుణ్యం వేరే వాళ్ళకి దక్కలేదు అని అజ్ఞానంలో వాళ్ళు ఆ పరవశంతో ఒక్కొక్క కృష్ణుడికి అవలించుకొని పడుకొని అలాగే పొల్లుతూ దొరుకుతూ అక్కడే ఉన్నట్లుగా వాళ్ళు భ్రాంతిలో ఉండిపోయారు కదా. ఇలా భ్రాంతిలో ఉన్న వాళ్ళు ఆ యొక్క మన్మథ తాపాన్ని, కామ వికారపు చేష్టలను వాళ్ళు ఎన్నో విధాలుగా అనుభవించినట్లు ఆనందించి తర్వాత ఎప్పుడైతే ఇక సూర్యోదయం అవుతుందో అనేటప్పుడు వారికి ఆ తన్మయం బయటకు వచ్చారు. వచ్చి ఆ మధురానుభూతిని, మధురానందాన్ని, ఇంకా కృష్ణుడు తమతోనే ఉన్నాడు అనేటువంటి భ్రమలో ఉన్నప్పుడు వారు లేచి చూసేసరికి కృష్ణుడు లేడట, ఎవరి దగ్గర లేరు. అయ్యో, నా కృష్ణుడు నా దగ్గర ఉన్నాడే, నా కౌంట్లో ఉన్నాడు ఒక అంత అంటుంది. మరో గోపకాంత లేదు లేదే, నీవు చెప్పేది అబ్బదు, నా శరీరం అంతా ఆక్రమించుకొని నా శరీరం పైన నేను పడిపెట్టుకున్నాను అని ఇంకొక గోపకాంత అంటుంది. మరొక గోపకాంత లేదు లేదు, చెప్పేది అబద్ధము, నా కౌగిలిలో ఉన్నాడు, ఆయన కౌగిలిలో నేను ఉన్నాను, ఆయన వచ్చేస్తాను, నేను పడుకున్నాను అని ఒక. లేదు లేదు లేదు, నేను అనేక ముద్దులు పెడుతూ ఉంటే అతనికి నా అమృతధారలన్నట్టు నా పెదాలు అది నీకు అందిస్తూ ఉంటే నువ్వు ఎలా నీ దగ్గర ఉన్నాడంటావు. ఇలా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనుకున్నాక అక్కడ పరమాత్మ కనపడలేదు, శ్రీకృష్ణుడు లేడు. వాళ్ళకి ఇది భ్రాంత మాయ కూడా అర్థం కాలేదు, కానీ అనుభూతి మాత్రం చెందారు. ఆ అనుభూతి శ్రీకృష్ణ పరమాత్మతో తాము రాసకేలి విలాస వినోద విహార వీరి తన్మయత్వంతో తరించాము, తప్పించాము తో వాళ్ళు ఉండడంతో కృష్ణుడు ఎప్పుడైతే కనబడకపోయాడో మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయే. మురళీలోలుడు మరులను పొంగించి మోము చూపడాయే. మాలోని ఆవేశంబు చల్లారదాయే అని కొందరు పాడుతున్నారు. మరికొందరు తెలియగలేరే నీ మాయలు కృష్ణ, తెలియగలేమే నీ లీలలు, ఆనందమేదో మమ్మనుభవింపజేసి ఎచటకేగితివో కృష్ణ అని ఒక గోపకాంత. ఇంకో గోపకాంత ఆ చల్లని చంద్రుని చూసి ఏమిటో నీ మాయా ఓ కృష్ణయ్య, వెన్నెల రాజా చల్లని రాజా, నీ వెన్నెల చల్లదనములో కృష్ణుడు మాలో ఏమిటో ఈ మాయా. వినుటయే కాని వెన్నెల మహిమను, వినుటయే కాని వెన్న దొంగ మహిమను అనుభవించి మెరిగితిమయ్యా, అనుభవించి మెరిగితిమయ్యా. అయినా మాయమాయనే ఏమిటో ఈ మాయా అని ఇంకొక.
ఇంకొక ఆమె అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న జలాశయాలు, ఆ యొక్క నది యమునా తీరంకి వెళ్ళి అక్కడ పోయి యమున యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో మేము ఎదురు చూస్తుండగా ఎటు వెళ్ళావు? యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులలో మేము వెతుకుతూ ఉన్నాము అని ఇంకొందరు అంటున్నారు. యమునా దగ్గర పోయి కొందరు అనేక లతలు, తీగలు, పూలు, చెట్లన్నీ కనబడుతున్నాయి. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఊడలు ఎలాడుతున్నాయి. మర్రి చెట్టులారా, మీరేమన్నా చూసారా నా యొక్క స్వామిని, నా విభుడను, నా భర్తను, నా యొక్క సకుడను, ప్రియుడిని ఎక్కడ చూశారు? ఎక్కడ దక్కుని చెప్పండి అని కొంతమంది ఆ మర్రి చెట్టు ఊడల ఆ ప్రాంతానికి వెళ్ళి ఏడుస్తున్నారు. కొంతమంది బాధలు పడుతున్నారు, మనలో మనోవేదన. బృందావనికి అందము నీవే, రాస క్రీడకు సారథి నీవే. బృందావనికి అందము నీవే, నీ ప్రియవదనం వికసిత జలజం, నీ ప్రియవదనం వికసిత జలజం, నీదరహాసం జాబిలి కిరణం, నీ ప్రియ చరణం మా ప్రేమకు కారణం, రాధకు నీవేర ప్రాణం అని కొందరు. ఇలా వాళ్ళ విలాపం ఎలా ఉందంటే, ఇంకొక గొప్ప కాంత అక్కడికి ఎదుగుతున్నటువంటి ఆ యొక్క తీగలను, లతా మల్లెల తీగలు, అనేక రకాలైన పెనవేసుకున్నటువంటి ఆ మామిడి పూతలను ఇవన్నీ చూసి, మీరు చూశారు కదా ఆ దివ్య సౌందర్యమూర్తిని, మా బాహుబంధాల్లో బిగించి మేము అతన్ని పరవశింప చేస్తున్నామే, అతడు ఎక్కడ కనబడలేదా మీకు ఏమైనా కనబడ్డా మా ప్రియుడు చెప్పు అని. యొక్క వియోగం ఎంత భయంకరమైంది, ఈ వియోగాన్ని మేము భరించలేకుంటున్నాము అన్నాడు. చెప్పు, మేము వెతుక్కుంటాం, మేము పట్టుకుంటాం అంటున్నారు. ఇలా వారు బాగా మత్తులో ఉండిపోయి ప్రతి ఒక్క చెట్టుని, పుట్టని, తీగని, లతని, మేఘాల్ని ఓహో మేఘమాల, నీలాల మేఘమాల, చల్లగరావేళ, మెల్లగా కృష్ణుని చూపవేళ. ఓహో మేఘమాల, నీలాల మేఘమాల, కృష్ణుని ఎక్కడైనను చూసారా? చల్లగా చూపించు, మెల్లగా తెలిపించు. నిదురపోయి మమ్ములను నిదురపుచ్చి మా మనసు దోచి మాయమైన ఆ పరమాత్ముని చల్లగా చూపవేళ. ఇంకొకందరు కరుణ చూడవయ్యా, పరము చూపవయ్యా, మా ప్రేమను అంగీకరించవయ్యా, మాపై కరుణ చూపవయ్యా, ఎందున్నావు బృంద విహారీ, ఎందునాగి ఉన్నావు బృంద విహారీ, నీ పాదధూళినై నిలువనీయవోయి అని ఇంకొక ఆమె, నీకోసం గంధం తెచ్చానయ్యా, తీసిన గంధము వాసనలారెను, మల్లెల దండల మల్లెలు వాడెను, కన్నయ్య నీ సన్నిధి కరవై బ్రతుకగలేము యుగమైపోయే గడియే అని ఒక స్త్రీ పాడుతుంది. ఇలా వాళ్ళ విలాపాలు, విరహ వేదనలు, శ్రీకృష్ణుడు వదిలిపోయినందుకు వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు. భూమాతను అడుగుతున్నారు, మేఘాలను అడుగుతున్నారు, వృక్షాలను అడుగుతున్నారు, పుష్పాలను అడుగుతున్నారు, యమున నది తీరాన్ని అడుగుతున్నారు. ఇలా వారు అనేక రీతుల్లో అందరినీ
ఎక్కడైనా చూసారా మా కృష్ణుణ్ణి? ఎక్కడ నా మనసు చూరుడు, ఎక్కడ నా హృదయ విహారి, ఎక్కడ నా మనోరథం నెరవేర్చేటువంటి నా మనోరథుడు మన్మధుడు, నా యొక్క పతి, నా యొక్క ప్రియుడు, నా యొక్క సకుడు. ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో మరిచిపోవడం, శరీరాన్ని మర్చిపోవడం, మతి భ్రమించడం లాగా తయారైంది. ఇప్పుడు ఏం మారుతున్నారు? ఒకరు ఊయలలో ఊగుతున్న చిన్ని కృష్ణయ్యను ఊపుతూ జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. పసిబాలుడై నీవు ఊయలలో ఉంటే ఎలాగయ్యా నీ ప్రేమ మేము పొందేది? ఏం కాదు, నువ్వు పాడింది గొప్ప కాదు, నేను చూడు అని ఆ బిడ్డని చేతులు ఎత్తుకున్నట్టుగా చూడు. కృష్ణుడు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాడు. ఈ యొక్క పోతన ఏ విధంగా తన పాలు దావించాలని పెట్టుకున్నదో అలాగా నేను పోతనను, ఆ రాక్షసిని చంపే కృష్ణుడిలాగా మారిపోతున్నాను అని ఆమె భీకరంగా అక్కడ ఉన్నటువంటి అమర చెట్టు ఒడ్లంతా లాగి చచ్చిపోయింది. పోతన నేను ఇప్పుడు బాలకృష్ణుడిని అని ఒక ఆమె అంటుంది. ఇంకొకటి ఏముంటుందంటే, ఇంకొక గోపిక అంతా నువ్వు అంతే చేశావు, నేను చీల్చిపెడతాడు. శ్రీకృష్ణుడు నా లోపల నిలుపుకున్నాను, ఇప్పుడు కృష్ణుడు నాలో వచ్చింది, నేను శకటాసురుడిని ఎక్కాను, ఆ శకటాసురుడిని చంపేస్తున్నాను అని ఇంకొక ఆమె. అంటే వారి స్థిరత్వం కోల్పోయారన్నమాట, మానసిక స్థిరత్వం కోల్పోయారు. ఇలా ఎవరికి వారు పోతనగా ఒక గోపకాంత మారితే ఇంకొక గోపకాంత కృష్ణుడు నేను మారిన చూడు నేను చంపేస్తాను ఆయన కింద దోసి దాని యొక్క ఏ యొక్క చర్చించుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం.